నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిడెన్షియల్ ప్రాపర్టీతో వచ్చానండి. అది ఎక్కడంటే మన రామర్పాడు రింగ్ దగ్గరండి. మన రామర్పాడు రింగ్ మీకు అందరికీ తెలిసిందే. బెంజ్ సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్‌గా 5 మినిట్స్ డ్రైవ్ అండి విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి. ఆ రామర్పాడు రింగ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్. అలాగే మన రామర్పాడు రైల్వే స్టేషన్ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్‌లో అండి. ఇళ్ళకి మధ్యలో మీరు చూస్తున్నారుగా మొత్తం అంతా అపార్ట్మెంట్స్, ఇండివిడ్యువల్ హౌసెస్. ఆల్మోస్ట్ G+4 5 అంతస్తుల బిల్డింగ్‌లు గూడా ఉన్నాయి ఇదే రోడ్‌లో. మీరు చూస్తుంటే చాలా డీసెంట్ ఏరియా అండి. ప్రైమ్ లొకేషన్ ఇది. రామర్పాడు రింగ్ నుంచి 1 కిలోమీటరు, రామర్పాడు రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటరు. మన రైల్వే స్టేషన్ నుంచి వంతెన దాటి వచ్చిన తర్వాత వస్తదండి. మనకి ఈ రోడ్ చూస్తున్నారు గదా! ఆ డెడ్ ఎండ్‌లో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్‌గా 100 మీటర్ డిస్టెన్స్‌లో మనకి 40 ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ ఉంటుంది. తార్ రోడ్డు. ఆ రోడ్ నుంచి మనం డైరెక్ట్‌గా నిర్మానూర్ వెళ్ళిపోవచ్చు ఆ రోడ్డు మీదుగా. అలాగే ఆ రోడ్ నుంచి ఇటు బయట బ్యాక్‌కెళ్తే మనకి రామర్పాడు రింగ్ దగ్గరికి వెళ్తాము. రామర్పాడు రింగ్ ఎస్ఎల్‌వి గ్రాండ్ బిల్డింగ్స్. సో మనకి ఇదే రోడ్‌లో ఇళ్ళ మధ్యలో ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ వచ్చిందండి. ఆ ప్రాపర్టీ గురించి మాట్లాడుకునే ముందు మన చుట్టూ ఉన్న డెవలప్‌మెంట్స్ గురించి మాట్లాడదామండి. ఇప్పుడు మీరు చూసారు కదా! ఈ రోడ్‌లో ఉన్న మన డెవలప్‌మెంట్స్ గాని, ఈ హౌసెస్ గాని, అపార్ట్మెంట్స్ గాని, అలాగే మనకి ఇటు సైడ్ కూడా చూడండి. మనకి ఈ హౌసెస్‌కి, అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ మీరు చూసారు కదా! బ్యాక్ సైడ్ రోడ్స్ కూడా అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్, హౌసెస్ గాని మీకు మొత్తం సరౌండింగ్ అంతా డెవలప్‌మెంట్ ఏరియా అండి మొత్తం అంతా. మీకు అక్కడ దూరంగా సెల్ ఫోన్ టవర్ కనిపిస్తుంది చూడండి. వేప చెట్టు దగ్గర. దాని బ్యాక్ సైడ్ మీకు కనిపించేయండి ఎస్ఎల్‌వి గ్రాండ్ వాల్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్. కొంచెం మనం జూమ్ ఇన్ చూసి చూస్తే వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్‌లో ఉన్న బిల్డింగ్స్ అన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ఎస్ఎల్‌వి గ్రాండ్ వాల్‌ది. మనకి అవి రామర్పాడు రింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం ఆ గుణదలకి, నున్నకి వెళ్ళే బైపాస్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ వరకు మొత్తం ఎస్ఎల్‌వి గ్రాండ్ ఫ్యూచర్ అండి. అపార్ట్మెంట్స్ గాని, ఇండివిడ్యువల్ హౌసెస్ గాని, విల్లాస్ గాని, కమర్షియల్ మొత్తం అంతా ఎస్ఎల్‌వి గ్రాండ్ వాళ్ళవే. అలాగే మీరు ఇటు సైడ్ చూస్తే అవన్నీ అపార్ట్మెంట్స్ అండి. అక్కడ అన్ని సిఆర్‌డిఏ వెంచర్స్. ఆ వెంచర్స్‌లో కట్టిన అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌసెస్, దాంట్లో ఫ్లాట్స్ కూడా కన్‌స్ట్రక్షన్ చేసి అమ్మేశారు. మనకి అది దాటిన తర్వాత ఇదే బెల్ట్ నేను చెప్పినట్టు ఆ రోడ్ నుంచి మన సైట్ ఉన్న రోడ్డు నుంచి 100 మీటర్స్‌లో మెయిన్ రోడ్ ఏదైతే ఉందో తార్ రోడ్డు మనం ఉన్న రోడ్డు దగ్గర నుంచి నిర్మానూరు వరకు సేమ్ ఇదే బెల్ట్‌లో ఇలాగే అపార్ట్మెంట్స్, హౌసెస్, ఇండివిడ్యువల్ హౌసెస్, విల్లాస్ ఉంటాయండి. మొత్తం చాలా డీసెంట్ ఏరియా, ప్రైమ్ లొకేషను. మీకు రామర్పాడు రింగ్ ఇంతకు ముందు ఇన్నర్ రింగ్ రోడ్ రాకముందు, ఆ రింగ్ రోడ్ రాకముందు ఎలా ఉందో, రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఎలా ఉందో విజయవాడ వాళ్ళకి చాలా బాగా తెలుసండి. బాగా చాలా స్పీడ్‌గా డెవలప్ అయిన ఏరియా ఇది. అలాగే మనకి ఇటు సైడ్ కూడా చెప్పాను కదా! రింగ్ రోడ్ నుంచి ఎస్ఎల్‌వి గ్రాండ్ వాళ్ళది గుణదల, నున్నకెళ్ళే బైపాస్ సెంటర్ వరకు మొత్తం ఎస్ఎల్‌వి గ్రాండ్ వాళ్ళ వెంచర్స్ ఉన్నాయని. అవి కాకుండా మీరు ఇటు సైడ్ చూస్తే మనకు ఆర్చ్ కనిపిస్తుంది చూడండి బ్యాక్ సైడ్. అండర్ కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్. ఈ తాడి చెట్లు ఉన్నాయి కదా చూడండి. ఆ తాడి చెట్ల చివర మనకి పెయింట్ లేకుండా అండర్ కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది. మనకి అక్కడ ఫ్యూజన్ వాల్ వేసిన 350 ఎకరాల వెంచర్ అండి. 350 ఎకరాలు వెంచర్ అది. అది గత 2 సంవత్సరాలుగా డెవలప్‌మెంట్స్ చేస్తున్నారు. హై క్లాస్ ఫెసిలిటీస్‌తో, ఇంటర్నేషనల్ స్కూల్స్‌తో, షాపింగ్ మాల్స్, థియేటర్స్ అన్నీ మొత్తం అంతా లోపలే వస్తాయి. 350 ఎకరాలతో కట్టిన వెంచర్స్ అది. అవి కాకుండా ఫ్యూజన్ వాల్‌ది కాకుండా మగ్దా వాళ్ళ వెంచర్, ప్రెస్టీజియస్ వెంచర్స్ అవి కాకుండా నాన్ లేఅవుట్ ఫ్లాట్స్ మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్‌కి ఆనుకొని ఇక్కడి నుంచి కండ్రిక వరకు మొత్తం అన్నీ ప్రైమ్ లొకేషన్ అండి. ఒకసారి మీరు అటు సైడ్ వెళ్లి చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ వెంచర్స్ అన్నీ మనకి ఎక్స్‌టెన్షన్ చేసుకొని ఇక్కడ వరకు వస్తున్నాయండి. మీకు ఆ టేక్ చెట్టు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 50 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ వరకు ఆ వెంచర్స్ అన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకొని ఇక్కడ వరకు వస్తున్నాయి. ఎందుకంటే అటు సైడ్ ఆల్రెడీ పక్కన ఉన్న వెంచర్స్ ఆక్యుపేషన్ వల్ల ఇటు సైడ్ వస్తున్నాయి ఇంకా. మనకు అదొక అడ్వాంటేజ్. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్‌లో చుట్టూ వెంచర్స్ అలాగే చుట్టూ విల్లాస్, అపార్ట్మెంట్స్ ఉన్న ఏరియాలో ప్రెస్టీజియస్ వెంచర్స్ పక్కన ఇండివిడ్యువల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్న అపార్ట్మెంట్స్ మధ్యలో అండి. మనకి ఎవరైనా ఇక్కడ ఫ్లాట్ తీసుకొని రావర్పాల్లో మంచి ఫ్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఉందాం అనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడే ఫ్లాట్ అండి ఇది. మనకి ఫ్లాట్ సైజ్ వచ్చేసి 273 గజాలండి. 273 గజాలు ఈస్ట్ ఫేసింగ్. ఇప్పుడు మనం నుంచున్నాం చూడండి. రోడ్ అయితే ఇదే 30 అడుగుల రోడ్డు. సిమెంట్ రోడ్ శాంక్షన్ అయిందండి. మనకు వాటర్ పైప్ లైన్ కూడా వేశారు. ఈ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. మనకి డాక్యుమెంట్స్ లో కూడా చూసాం 30 ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. ప్లాట్ లో మనకి చూడండి వాటర్ కనెక్షన్ పైప్ కూడా వేశారు రీసెంట్ గా. ఈ కనిపిస్తుంది కదండి ఐరన్ పైప్, ఇదే వాటర్ కనెక్షన్ పైపు. ఇక మన సైట్ వివరానికి వస్తే మన సైట్ యొక్క హద్దులు ఇక్కడ నుంచి మొదలవుతాయండి. ఈ పిల్లర్ ఉంది చూసారా, ఇది ఇక్కడ నుంచి ఫ్లాట్ స్టార్టింగ్ ఈస్ట్ ఫేసింగ్. ఇక్కడ నుంచి
ఇక్కడ వరకు వస్తుందండి. అక్కడ సిమెంట్ పిల్లర్ నుంచి ఇక్కడ వరకు వస్తుంది ఈస్ట్ ఫేసింగ్. అలాగే ఇది వచ్చేసి నేను నుంచున్నది వచ్చేసి ఈశాన్యం హద్దు. ఇందాక చూసిన సిమెంట్ పిల్లర్ వచ్చేసి ఆగ్నేయ హద్దు. ఇప్పుడు మీకు వచ్చేసి వాయువ్య హద్దు చూపిస్తాను. ఇప్పుడు నా చెయ్యి ఎక్కడ వరకు ఉందో ఇక్కడ వరకు వాయువ్య హద్దు ఇక్కడ వరకు వస్తుంది. అలాగే మీకు నైరుతి హద్దు చూపించాలి. నైరుతి హద్దు వచ్చేసి అదిగోండి అక్కడ సిమెంట్ పిల్లర్ కనిపిస్తుంది చూడండి బ్యాక్ సైడ్. ఆ సిమెంట్ పిల్లర్ ఏదైతే ఉందో మనకి ఆగ్నేయంలో ఏదైతే సిమెంట్ పిల్లర్ ఫస్ట్ చూపించామో దానికి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ సిమెంట్ పిల్లర్ ఉంటుంది. ఇదండి సైటు. ఇంకొకసారి చూసుకోండి. ఇది సైటు, ఈస్ట్ ఫేసింగ్ ఉన్న సైటు. బెస్ట్ మెజర్మెంట్స్ అండి. తూర్పు ఫేసింగ్ ఇలాంటి ప్రైమ్ లొకేషన్ ప్లాట్లు దొరకటమే కష్టం. అందులోనూ మంచి కొలతలు. వెడల్పు వచ్చేసి 57.2 అడుగులు అండి. ఏదైతే 30 అడుగుల రోడ్డు ఉందానో ఆ రోడ్డు ఫ్రంటేజ్ వచ్చేసి 57.2 అడుగులు వస్తుంది. లోతు వచ్చేసి 43 అడుగులు. చాలా మంచి కొలతలు అండి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా కలిసి కూడా తీసుకోవచ్చు. ఇది బ్రదర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కలుసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే 57.2 అడుగులు వెడల్పు ఉంది కాబట్టి మనం సగం కట్ చేసినా సరే 28.5 వస్తుంది. 28.5 వెడల్పు, 43 లోతు. సో 28.5, 43 కూడా చాలా మంచి కొలతలు. ఈస్ట్ ఫేసింగ్ కావాలి, ఇద్దరు కలిసి తీసుకుందాం, ఒకలే అంత ఫ్లాట్ పెద్ద ఫ్లాట్ తీసుకోలేము అనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మంచి ఆప్షన్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉన్న ఏరియా అండి ఇది. మనం ఇంకా ఈ ఏరియా గురించి ఇంకా ఎక్కువగా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రామర్పాడు ఏరియా అనేది విజయవాడ వాళ్ళకి ఆల్రెడీ బాగా తెలిసిన ఏరియా, బాగా డెవలప్డ్ ఏరియా. బెంచ్ సర్కిల్ నుంచి జస్ట్ 5 to 10 minutes డ్రైవ్. మీకు రోడ్డు 30 అడుగులు చెప్పాను కదండి, ఆ రోడ్డు హద్దు మీకు ఈశాన్య హద్దు చూపించాను. ఇటు సైడ్ రోడ్డు హద్దు చూడండి, అదిగోండి పిల్లర్. మనకి టీ షేప్ లో పిల్లర్ కనిపిస్తుంది చూడండి. ఇది సో 30 feet రోడ్డు. నేను చెప్పినట్టు ఒక ఫ్లాట్ మొత్తం 273 గజాలు తీసుకున్న వాళ్ళు 273 గజాలు తీసుకోవచ్చు. రోడ్ ఫేసింగ్ 57.2, లోతు 43. లేదు ఇద్దరం కలిసి తీసుకుందాం బాగుంటుంది అనుకుంటే కలిసి కూడా తీసుకోవచ్చు. అప్పుడు వచ్చేసి 270 అంటే 135, 136, 136.5 అలా వస్తుంది. 136.5 మంచి కొలతలు. దాని ఎదురుగా ఉంది చూడండి బిల్డింగ్, అది 28.5. చూడండి ఎంత బాగా కట్టుకున్నారు. సో సగం సగం తీసుకొని కట్టుకున్నా కూడా అంత బాగా వస్తుంది. మనకి ఈ సైట్ మనం కొనుక్కునేటప్పుడు మెజర్మెంట్స్ వేసి క్లియర్ గా ఆ గడ్డి కూడా క్లీన్ చేసి ఇస్తారండి. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గడ్డి కూడా క్లీన్ చేసి మనకి నీట్ గా చేసిస్తారు. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే గజం 30,000 రూపాయలు చెప్తున్నారండి ఓనర్ గారు. గజం 30,000 కోట్ చేశారు, మాట్లాడుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి కొనుక్కోవాలనుకుంటే మన శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ కాంటాక్ట్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్ తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.